హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ అంటే మూవీ నిజంగా ఒక ఫన్ రైడ్ అని చెప్పాలి, ఒక రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ఎమోషన్స్ అలాగే అంటే లైక్ ఒక బాండింగ్. అంటే నేను సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసిన టైంలో నేను అడిగా, ప్రేమ్ అంటే కింద క్యాప్షన్లో థ్రిల్ ప్రాప్తిరస్తు అని ఇచ్చారు, ఎందుకు సార్ అని అడిగితే ఆయన చెప్పింది ఒకటే, సినిమా చూడండి మీకే తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఒక థ్రిల్ ఉందన్నమాట. సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. నవనీత్ ఆయన డైరెక్షన్, ఫస్ట్ టైం డైరెక్టర్గా ఆయన ఇంట్రడ్యూస్ అవుతున్నారు తెలుగు ఇండస్ట్రీకి. తన డైరెక్షన్ చాలా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, ఎక్కడా కూడా ల్యాగ్ అనిపించలేదు, చాలా బాగుంది. అంటే లైక్ చూసినంతసేపు కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఈ సినిమాలో నాకు తెలిసి ఒక మంచి క్యారెక్టర్ ఎవరిదన్నా ఉంది అంటే మీ అందరికీ తెలుసు, సుమా కనకాల గారిది. ఆవిడ క్యారెక్టర్ అసలు చెప్పాల్సిన మొత్తం ఇట్లా తిప్పుతారనమాట, ఇలా టర్న్ అయిపోద్ది మొత్తం ఆవిడ వచ్చిన తర్వాత నుంచి. అండ్ వెన్నెల కిషోర్ గారు యాజ్ ఇట్ ఈస్ ఆయన కామెడీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. ఇప్పుడు మెయిన్గా హీరో హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే నిజంగా ప్రియదర్శి బ్రో, లైక్ మీరు కొత్త వాళ్ళకి ఎట్లా అయితే ఛాన్సెస్ ఇస్తారో, లైక్ వాళ్ళ చెప్పే స్టోరీస్ కానీ అవి విని మీరు మీ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. నిజంగా ఈ సినిమా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ అనుకుంటున్నాను. అండ్ దట్ టూ, అండ్ ఆనంది తన ఎంత బాగుంది, ఎంత క్యూట్గా చేసింది. అంటే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూస్తున్నంతసేపు కూడా చాలా బాగుంది. అంటే ఒక మ్యారేజ్ లైఫ్ తర్వాత చాలా మందికి, అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటారు లైఫ్ అనేది. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంది ఏంటి అనేది మనందరికీ తెలుసు. మనం ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కాకుండా అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనం కష్టాలు చూస్తాము, అలాగే అప్ అండ్ డౌన్స్ చూస్తాం, చాలా చూస్తాం. చాలా మందికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏంటంటే లైఫ్ టర్న్ అవుతుంది. ఏమో మేబీ కలిసి రావచ్చు, లేకపోతే ఇంకా అంటే ఏదో సంథింగ్ ఏదో ఒకటి డిఫరెంట్గా అయితే కనపడుతుంటుంది. ఆ టైంలో ఈ సినిమా చూసుకుంటే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ తర్వాత ఏమవుతుంది, నిజంగానే మ్యారేజ్ లైఫ్ అంతా థ్రిల్లింగ్గా ఉంటుందా అనేది ఈ స్టోరీ అనమాట ప్రేమ్ అంటే. సో సినిమా పరంగా అయితే చాలా బాగుంది, ఒక ఫన్, ఒక రోలర్ కోస్టర్. సో మీరందరూ కూడా 2 hours కూర్చుని మీ టికెట్కి న్యాయం చేశారా అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. మీలో ఎంతమందికి నచ్చుతుందో, మీ నియర్ బై థియేటర్స్లో అయితే ఈ సినిమా ఉంది, మీరు వెళ్ళి వాచ్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి నచ్చింది ఏంటంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మా మహామాక్స్ తరపున నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5 వేస్తాను. సో గాయస్, ఇంకా మీ చేతుల్లో ఉంది ఈ సినిమాలు అనేవి. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.